ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. వృశ్చికంలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది. ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని 10వ దృష్టితో చూస్తున్నారు. కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని 8వ దృష్టితో చూస్తున్నారు. వృషభంలో శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో 5వ తారీఖుకి చేరతాయి. ఈ పంచగ్రహాలు వృశ్చికాన్ని 7వ దృష్టితో చూస్తున్నాయి. అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి. ఎందువల్ల అంటే శుభగ్రహాలైన గురు శుక్రుల దృష్టి ఉన్నది. అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. అందువల్ల కుజుడి వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు. అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడి ఉన్నది. ఒత్తిడి అంటే ఇది దేశగోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు. కుజుడు చూస్తున్నాడు కనుక, కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది. కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రుల దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది. వర్షాలు తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్తగ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల 6వ తారీఖు వరకు. 6వ తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ వృశ్చిక రాశిని చూస్తున్నాయి కనుక రాజయోగం అనే చెప్పాలి వీళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కన్నుకు సంబంధించిన ఇబ్బందో, తలనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు. కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు. ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు. అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది, తర్వాత లాభం ఉంటుంది. స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి. ధైర్యం చాలా అవసరం. అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు. కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల, వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం. వ్యాపారంలో అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి, తర్వాత లాభాలు వస్తాయి. ముందు కష్టం వస్తుంది, తర్వాత దుఃఖం వస్తుంది. గురుబలం బాగుంది వీరికి, కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు, తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు. అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో 41 ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఓం శ్రీ హనుమతే నమః అనే నామాన్ని కనీసం రోజుకి 21 సార్లు జపం చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సభ్యులతోటి మౌనంగా ఉండి వారి సమస్యలు విని పరిష్కరించడం
కుటుంబ పెద్దలకి చాలా అవసరం. వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరికి అనుకూల తేదీలు 3, 5, 12, 15, 20, 24. ప్రతికూల తేదీలు 8, 10, 17, 22, 26, 29. అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవ కార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి. ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏమి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది. ఈ మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు ఉంటాయి. ఈ రాశికి శని అధిపతి. అయితే వీరికి రాజయోగం అనే చెప్పచ్చు మకర రాశి వారికి. ఎందుకంటే గురువు 9వ దృష్టి మకర రాశి మీద ఉన్నది. గురువు 9వ దృష్టి అంటే చాలా మంచి దృష్టి అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. అందువల్ల 7వ దృష్టి అంత అనుకూలం అయినా కాకపోయినా స్పెషల్ దృష్టిలు గురువుకి 5, 9 కనుక ఈ స్పెషల్ దృష్టిలు బాగా పనిచేసే అవకాశం చాలా ఉంటుంది. ఏ రాశి మీద పడితే ఆ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి స్థాన చలనం, వేరే డిప్యుటేషన్ మీద ఎక్కడికైనా వెళ్ళడం, లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదా ప్రమోషన్ రావడం, లేదా ఆఫీస్ మారడం, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళాలి అనుకున్నా కూడా కొత్త ఉద్యోగాలు మారే అవకాశాలు వీరికి చాలా ఉన్నాయి. ఇంకోటి గృహలో మార్పులు. గృహం అంటే ఇల్లు వదిలి వేరే ఇంటికి అద్దెల్లు మారడం కానీ, లేదా ఒకవేళ సొంత ఇంట్లోనే ఉన్న ఆ ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్ళవలసిన అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తోంది. సొంతింటి వాళ్ళు కూడా ఇల్లు మారే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నాయి. స్త్రీలతో సఖ్యత తక్కువ. స్త్రీలకి ఈ రాశిలో స్త్రీలకి ఎదుటి స్త్రీలతో సఖ్యత తక్కువ, పురుషులకు కూడా స్త్రీలతో సఖ్యత తక్కువ. అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుందని తెలుస్తుంది. దానివల్ల ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు జరిగే అవకాశం ఉంది కనుక సంయమనం పాటించి భార్యాభర్తలు ఇద్దరూ అనుకూలంగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. వీరు మంచి మాట్లాడినా కూడా ఆ మాటని ఎదుటివారు వక్రీకరించి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చెప్పిన మాట బయటకు వెళ్ళే విధానం వేరేగా ఉన్నది ఈ టైంలో. అందువల్ల చెప్పే మాటని కరెక్ట్గా తక్కువ మాటలతో అర్థమయ్యేలాగా చెప్పడం ఈ రాశి వారికి ఇప్పుడు చాలా అవసరం. రాజకీయంగా ఉన్న వారికి బాగానే ఉంది. ఫ్రెండ్స్తో సంబంధాలు బాగానే ఉంటాయి. స్నేహితులు వీళ్ళు మీకు సహాయం చేస్తారు. కానీ మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా జాగ్రత్త వహించవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. మీరు ఎవరిని ఈ రాశి వారు ఈ నెలలో నమ్మొద్దు. నమ్మినట్లుగా కనిపించండి కానీ ఎవరిని నమ్మవద్దు. ఎందుకంటే నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఈ రాశిలో చాలా కనిపిస్తోంది. మీరు ఎవరి సలహా అన్నా తీసుకున్నా మళ్ళీ మీరు ఆలోచించండి, ఆ సలహా కరెక్టా కాదా అని ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకోండి. వాళ్ళు చెప్పారు కదా అని సలహాని గుడ్డిగా పాటించడం ఈ రాశి వారికి అంత అవసరం లేదు. సంతానం బాగానే ఉంటారు. వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. మీకు సంతానం వల్ల ఇబ్బంది అనేది లేదు ఈ కాలంలో. స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. కొత్త ఆలోచనలతోటి వ్యాపారం చేసినా కూడా ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. ఎందుకంటే మకర రాశికి గురు దృష్టి ఉంది కదా, అందువల్ల వీరికి మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి. వాతావరణంలో వచ్చే మార్పుల్ని గ్రహించుకుని ఆ మార్పులకు అనుగుణంగా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం. ఆహార విషయంలో ఆహారాన్ని ఇచ్చే ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆహారంలో మనకి అనుకూలం కాని పదార్థాలు తీసుకుంటే అనారోగ్యాన్ని ఇస్తాయి కనుక ఆ విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఆధ్యాత్మికత అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. అందువల్ల కనీసం ఉదయం లేవగానే దేవుడికి మనకు చేతనైనంత వరకు
పూజ చేయడం అవసరం. అందులోనూ శని కర్మకారకుడు. మనం ఏం చేస్తామో దాన్నే శని భగవానుడు మనకి ఇస్తాడు. అందువల్ల శనికి పెద్దవాళ్ళని, వృద్ధుల్ని గౌరవించడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇట్లాంటివి శనికి చాలా ఇష్టం. అలా చేసిన వాళ్ళ మీద శని తన ప్రభావాన్ని ఎక్కువగా చూపించరు. ఈ రాశిలో వాళ్ళ పిల్లలు టాప్కి వెళ్ళే అదృష్టం ఉన్నది. టాప్ పొజిషన్స్కి ఈ కాలంలో వెళ్ళే అవకాశం చాలా ఉన్నది. అందువల్ల పిల్లలకి జాగ్రత్తగా తగు సూచనలు ఇచ్చి పిల్లల్ని అభివృద్ధిలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులకి చాలా ఉంది. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టి తులసిమాల సమర్పించి, పిండి దీపం అంటే తెలుసు కదా, బియ్యం పిండిలో బెల్లం కలిపి దీపం పెట్టాలి వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం. తులసిమాల సమర్పించి ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని ప్రతి శనివారం 21 సార్లు చేయడం చాలా మంచిది. 1, 8, 10, 17, 20, 24, 25 ఇవి అనుకూల తేదీలు. ఈ తేదీల్లో మంచి పనులు ప్రారంభించండి. ప్రతికూల తేదీలు 3, 5, 12, 15, 22, 26 ఈ తేదీల్లో ప్రతికూలం కనుక ఈ తేదీల్లో మీరు మంచి పనులు మొదలు పెట్టడం మంచిది కాదు.